లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. మన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో వర్ష బీభత్సం ఎంత ఘనంగా ఉందో మనందరికీ తెలిసిందే. ఈ వర్షాల కారణంగా గత సంవత్సరం మున్నేరులో వచ్చినటువంటి వరదల కారణంగా ఎంత నష్టపోయామనేది, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనేది మనం ఖమ్మం జిల్లాలో చూసాము. సో ఆ వరదల్లో జరిగిన నష్టాన్ని ఈ ఏడాది అంచనాలు వేసుకొని అధికారులు కూడా అప్రమత్తం అయిపోయి అటువంటి నష్టం మళ్ళీ జరగకూడదని చాలా అప్రమత్తంలో ఉన్నారు. ఎలా ఉంది అంటే, నిన్న చిన్న మండవ గ్రామంలోని లంకా ప్రాంతంలో ఒక 5గురు బర్రెల్ని మేపడానికైనా వెళ్ళేసి అక్కడ వరదలో పశువుల కాపర్లు ఆ మున్నేరు వాగులో చిక్కుపోవటం జరిగింది. సో వాళ్ళు చిక్కుకుపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే వాళ్ళని అధికారులు కానీ, పోలీస్ శాఖ కానీ, తహసీల్దార్లు కానీ అందరూ, ఆఖరికి ఈ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఎప్పటికప్పుడు అర్ధగంటకు ఒకసారి ఫోన్ చేసుకుంటూ పరిస్థితులని పర్యవేక్షించుకుంటూ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా క్షేమంగా బయటికి రావాలి అని వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్డీఆర్సీ బృందాలను కూడా రప్పించి ఎట్టకేలకి వాళ్ళనైతే కాపాడటం జరిగింది. ఆ బయటికి వచ్చిన వ్యక్తులతో మనం ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్నాము. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. అసలు ఏం జరిగింది? మీరు ఏ టైంకి అక్కడికి వెళ్ళారు? అసలు వరద ఏ టైంకి వచ్చింది? వరద 2ంటికి వచ్చిందండి. ఆతల బరుగుడు పోయినాయి, ఈత గట్ట నేలలో పోయినాయి. నేలలో పోతే ఆతల పోయే చెట్లు ఏరు వచ్చింది, కమ్మింది, ఇంకా రావది కాలేదు. అదండి. అంటే ఎలా మీరు ఆ వరద మీరు అక్కడ చేరుకున్నాక ఎంతసేపట్లో మీకు ఆ వరద వచ్చింది? గంటలో వచ్చిందండి. గంటలో వచ్చింది, రావది కాల. అంటే మీ ఇంతకు ముందు కూడా ఇలా జరిగింది కదా, మళ్ళీ ఆ జరిగినప్పుడు మీరు ఊహించలేదు ఇలా వరద వస్తుంది అని? ఆ ప్రాంతంలో తగ్గిందండి, చాలా తగ్గింది. తగ్గితే బరుగుడ్లు ఆతల పోయినాయి, బరుగుడ్లు ఆగవేసి అని పోయి తోలటం పోతే కమ్మింది ఏరు. అది ఏం చేశారు అంటే ఆ సిచ్యువేషన్? అది చాలా భయానకరమైన సిచ్యువేషన్. అసలు ఎలా ఫీల్ అయ్యారు మీరు ఆ సిచ్యువేషన్ లో? భయం ఏందండి, ఏరు అంతలో కొంచెం కమ్మింది, ఆడు కూర్చున్నాం. మీ పేరు? గుండ్ల సాలే. ఓకే. అసలు ఆ టైంలో మీరు అంటే సడన్ గా జరిగింది, అసలు ఆ భయానకర సిచ్యువేషన్ లో మీ పరిస్థితి ఏంటి? అసలు మీరు ఏమనుకున్నారు? పోయేటప్పుడు 11 గంటలకి మామూలుగా పోయాను, కొంచెం లోతే ఉన్నాయి మా లోతులో. మేము గొడ్లు గేదెలు దొరుకుని అక్కడ పోయాను. పోయిన 2 గంటలోనే చుట్టు కమ్మేసింది. సినిమా రిపోర్ట్ రాంబాబు ఉండు, గుండ్ల రాంబాబుకి తెలియజేసాను. ఆయన ఇటు కొట్టిండు, మమ్మల్ని కాపాడు. బట్ ఇక్కడ గారు ఉప ముఖ్యమంత్రి చర్చ చేశారు. ఇక్కడ వెంకటరామ గారు, ఇటు వచ్చి సతీష్ గారు అంత చర్చగా మమ్మల్ని ఆదుకొని మా తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరినీ సంతోషం చేశారు. మాకు మీరంతా ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళ కాదు, ఇంటికి ఒకరు ఉన్నాం, 5గురు. కాకపోతే గుండ్ల వెంకటేశ్వర్లు చాలా మేము అన్నదమ్ముల పిల్లలు, కడవలు మామూలు ఇంటికి ఒకరు. మేము అంటే పిరిగట్లో పట్టుకున్నాం. వెంకటరామ గారు చేసిన, సతీష్ గారు చేసిన, గుండ్ల రాంబాబు చేసిన, వాళ్ళు సరదాగా మమ్మల్ని వాళ్ళ అవకాశాన్ని వాడుకొని మమ్మల్ని అసలు మేము బయటికి వస్తాము అని అనుకున్నాం. ఎట్టంటే వీళ్ళు ఉన్నారు మాకు నాయకులు ఊళ్ళో. బట్టి గారు, మాకు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అవునమ్మకంతో మమ్మల్ని ఒడ్డుకి చేసిపోతారు. మా ధైర్యం మీకు ఎలా ఇచ్చారు? మాకు ఫోన్లోనే చెప్పారు, మీరు మాత్రం అవసరం పడద్దు, డౌట్ పడద్దు, మీ ప్రాణాలని జాగ్రత్త చేసి మేము కాపాడుతాం. ఏ టైం అయినా మీరు సంతోషంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, మీరు కొంచెం పై పోండి మాకు ఫోన్లు చేస్తున్నాను. మా కాడ ఫోన్లతో మాట్లాడాను, షేర్ చేశారు. వెంకటరామ గారు, సతీష్ గారు, గుండ్ల రాంబాబు మొత్తం షేర్ చేశారు. కానీ 4 గంటలోనే ఎక్కడ తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు అందరు గుర్తొచ్చారా ఆ టైంలో? అసలు గుర్తు రావటం కదా, ఇప్పుడు మాట్లాడుకోవడం ఏడవటమే కదా, అట్లుందనమాట మా పరిస్థితి. నాకు 2 కొడుకులు, ఏనగా కొడుకు బిడ్డ, ఇంకొక ఆయనకి 2 కొడుకులు. ఒక్క గోపికి ఒక్కడికే పెళ్లి కాలేదు. ఫోన్లలో మాట్లాడారా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి? మాట్లాడలే, వాళ్ళు అందుబాటులో లేరు ఆ టైంలో ఉన్నాం. నిన్నైతే మా పానాలు మొత్తం ఇల్లు 3గురిలోనే తిరిగినాయి, మా 5 పానాలు. బట్టి గారు మటుకి మమ్మల్ని బాగా అర్ధగంటకి ఫోన్లు చేసి మాట్లాడించారంట ఇక్కడ నాయకులతో. అవసరం చేయొద్దు, మీరు ఏ గాడికి 5గురు సురక్షితంగా బయటకు రావాలి. మొన్న పోయిన నెల 4వ తారీఖు 2 పోయారు, మాలో పిల్లలు చనిపోయారు. కానీ అటువంటి అపాయం కలగొద్దు, వాళ్ళు జాగ్రత్త అని చెప్తే సతీష్ గారు, వెంకటరామ గారు, రాంబాబు 3గురు మంచిగా మమ్మల్ని 4 గంటలోనే 7 వరదలు తీసుకొచ్చారు. కానీ ఏ మాత్రం నిలబడటానికి కూడా ఛాన్స్ లేకపోయేది.
మేము రాత్రి ఆడ ఉంటే వీళ్ళు చేయకపోతే. కానీ మమ్మల్ని మటుకి మీరు అంటే మీరున్నప్పుడు అసలు ఆ వరద ఎలా ఉంది అక్కడ? ఎన్ని అడుగుల లోతులో ఉంటుంది కనీసం? ఎన్ని అడుగులు గ్యారెంటీ చెప్పలేం, ఏటి మీద వ్యవహారం కాబట్టి. మీరు వచ్చిన తర్వాతకి పెరిగిందా? 15-20 లోపల వచ్చిన తర్వాతకి పెరిగిందా తగ్గిందా? పెరుగుతుంది, పెరుగుదలే. మేము ఉన్నప్పుడు డెక్కలు కొద్దికొచ్చింది, అంత లేదులే మనకు మళ్ళీ నిన్నటాలకు పోతాం కదా అనుకున్నాం. ఉన్న కొంది విపరీతం పోయింది. మేము అడుగులు గీతలు గీసుకున్నాం అడుగు పెట్టి. మీ దగ్గరికి రెస్క్యూ టీమ్ చేర్చుకునే టైంకి ఎంత లోతులు వచ్చింది? 15 నుంచి 20 అడుగులు లోపల ఉంటది ఆడ. మీకు ఎక్కడ దాకా వచ్చాయి నీళ్ళు? మేము ఒట్టెక్కిను, మాకు ఇక్కడ వాళ్ళు నాయకులు చుట్టూ వరదలు అనేది ఉన్నాయా? సెంటర్ లో ఉన్నాం అనమాట. ఈయన సతీష్ గారు గాని, వెంకటరామ గారు గాని, గుండ రాంబాబు వాళ్ళు పైకి ఎక్కడ అని చెప్తుంటే మేము పైకి నీళ్ళు పెరుగుతామంటే పైకి పోతాం. ఫోన్ లోనే మీకు సూచనలు ఇస్తున్నారు? అంతే. మాకు ఒక 50 అడుగులు దూరం ఉంటది. మేము వాళ్ళకి కానొస్తాం, వాళ్ళు మాకు కానొస్తారు. కానీ మేము అయితే కలుసుకోలేము, మధ్యలో మాత్రం వరద అనేది అయితే ఉంది, విపరీతంగా ఉంది. ఏదైనా మీరు జాగ్రత్త, ధైర్యం పడొద్దు, మీరు బాధపడొద్దు. ఏ కాడికి సాయంత్రం కాలం మిమ్మల్ని తీసుకొస్తాం అన్నారు అన్నట్టు 6:30. ఫుడ్ ఏమైనా సప్లై చేశారు మధ్యలో? ఫుడ్ లేదు, వాటర్ లేదు. మేము ఉదయం తీసిపోయింది ఇక మంచిలే, అన్నం తినిపోతాం గొడ్లకి. ఇక అదే టైప్ లో ఉన్నాం అనమాట. మాకు అయితే ఇంతకు మునుపు కూడా వరద తాకిడి వచ్చినప్పుడు ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగాయని చెప్పారు కదా? అప్పుడు జరిగినాం కానీ మేము బాగాలేదు అప్పుడు. మరి ఆ జాగ్రత్తలో ఉండాల్సింది కదా, అంటే తెలిసి కూడా తెలుసు. అది ఇది అంత విపరీతంగా వస్తుంది అనుకోవాలి. మేము ఇంతకు ముందు ఎప్పుడు ఇంత విపరీతంగా రాలేదు. ఈ సంవత్సరంలో రాలే. మేము కూడా పోతూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం. అందులోనే మేము విషయం కూడా పోతున్నాం. దాకా మీ వరదలో చిక్కుకున్న తర్వాతకి ప్రభుత్వం ఇక్కడ ఉన్న గ్రామస్తులకి ఏమైనా సూచనలు చెప్పాయా అధికారులు? మీరు జాగ్రత్తగా ఉండాలి, అది ఏరు మంచిగా దగ్గి తిరగతి అయితేనే పోండి, మీరు పోవాల్సిన పని లేదు, అందరు జాగ్రత్తగా ఉండాలని నాయకులు చెప్పారు, అధికారులు చెప్పారు. యంత్రాంగం వాళ్ళు వచ్చిన ఎంఆర్ఓ గారు కానీ, ఆర్ఏ గారు కానీ అందరు చెప్పారు, సూచనలు ఇచ్చారు. అందుకని మేము అటు బోదాల్చుకోక ఇటు చెరువుకి వెళ్ళి వస్తున్నాం, చేతంపేట పోయే రోడ్డుకి. అటువైపు ఏమి ఇబ్బంది అయితే ఏమి ఉండదు కదా? లేదు, మాకు నిన్న ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నామండి. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ వరద కారణంగా ఈ గ్రామానికి అధికారులు ఎటువంటి హెచ్చరికలను జారీ చేస్తున్నారు? ఇక అటు మున్నేరు వస్తుంది, వెళ్ళమాకండి, వర్షాలు వస్తున్నాయి, పైన నుంచి కూడా వరదలు వస్తున్నాయి, మీరు మున్నేరుకి వెళ్ళమాకండి అని చెప్పేసి వాళ్ళకి, రైతులకి, అట్లా పశువుల కాపర్లు కూడా తెలియజేశారు. ఒకటేంటంటే నేను చెప్పదలుచుకుంది, మా నియోజకవర్గానికి, మా విలేజ్కి బట్టిగారు చేసేది ఒక రెస్క్యూ టీంని ఖమ్మం జిల్లాకు తీసుకురావడం మా అదృష్టం. ఖమ్మంలో ఉండటం వల్ల మాకు ఒక అర్ధగంటలోనే రెస్క్యూ టీం వచ్చి వాళ్ళని 5గురిని కాపాడటం అనేది చాలా, వాళ్ళు రాకపోతే మళ్ళీ వరద పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు చాలా భావోద్వేగానికి లోనవుతారు. అంటే మమ్మల్ని ఇంత తొందరగా కాపాడతారని మేము అనుకోలేదని అంటున్నారు. దానికి మీరు ఏమేమి చేశారు? వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చింది, అసలు మాకు ఆశ లేదు, మేము ప్రాణాలని అరచేతిలో గుప్పిట్లో పెట్టుకొని ఉన్నామని అన్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చారు? అసలు మేము వెంబడే సార్కి పైగా బట్టి గారికి తెలియపరచమైంది. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళకి తెలియపరిచారు, కలెక్టర్ గారికి తెలియజేశారు. వెంటనే ఎంతమంది అధికారులు ఎంతమంది వచ్చారు, పాల్గొన్నారు ఈ రెస్క్యూ దాంట్లో? ఎంతమంది? ఆర్ఐ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు, ఏసీపీ గారు అందరు వచ్చారు. మీరు అధైర్యపడబాకండి, మేము ఉన్నాము, రెస్క్యూ టీం కూడా వస్తుంది. బట్టి గారు మాకు అన్ని సూచనలు ఇచ్చారు. బట్టి గారు కూడా ఫోన్ చేశారు, మాకు చెప్పారు, మేము అందరం తీసుకొస్తున్నాం. 25 మంది రెస్క్యూ టీం వచ్చారు మేడం. వచ్చి ఒక ½ అవర్ లోనే రెస్క్యూ చేసి తీసుకొచ్చారు, ఒడ్డుకి తీసుకొచ్చారు. అంటే బోట్స్ ఏమన్నా, ప్రత్యేకమైన బోట్స్ ఏమన్నా తెప్పించారా, ఏర్పాటు చేశారా? ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చింది మేడం. ఎన్డీఆర్ఎఫ్ తీసుకురావడం అయింది. ఒక ½ అవర్ లో క్లోజ్ చేశారు రెస్క్యూ టీం వచ్చి. మాకు వాస్తవానికి ఈ నియోజకవర్గానికి బట్టిగా రావడం చాలా అదృష్టం. ఖమ్మం జిల్లాకి అసలు ఎన్డీఆర్ఎఫ్ బృందం తీసుకొచ్చిన వెంటనే ఒక ½ అవర్ లోనే వచ్చారంటే అది చాలా అదృష్టం. అది ఒక బట్టి గారి వల్లే సాధ్యమైంది మేడం. ఆ వరదలో చిక్కుకున్న మరొక వ్యక్తి అయినా గోపి గారు ఇక్కడ ఉన్నారు. గోపి గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏం జరిగింది అనేది. గోపి గారు చెప్పండి, మీరందరూ ఒకేసారి వెళ్ళారా ఆ చోటుకి, లేదంటే విడివిడిగా ఏమైనా వెళ్ళారా? అందరం ఒకసారి వెళ్ళామండి. అంటే పైన అంటే ఏటికి యువతల ఒడ్డున గేదెలు మేపుతున్నాము. అవి ఒక్కసారిగా మొత్తం అన్ని లంకలోకి నీళ్ళ నుంచే వేసుకుంటూ అన్ని వెళ్ళాయి. మేము వాటితో పాటు తోలుకోవడానికి మేము కూడా వెళ్ళాం. మేము వెళ్ళేటప్పుడు వరద తక్కువే ఉన్నది, అంటే రోడ్డు మీద అంత నీళ్ళు లేవు. మేము లోపలికి వెళ్ళాక ఒక ½ అవర్ లోనే మొత్తం అంతా వరద అంతా చుట్టుముట్టేసింది అనమాట. ఆ సమయంలో అంటే అసలు మీకు మా ప్రాణాలు అంత భయంకరమైన అసలు సంఘటన, అది చెప్పలేము. ఎలా ఫీల్ అయ్యారు అసలు? అంటే ఓకే మమ్మల్ని కాపాడడానికి ఎవరో ఒకరు వస్తారు, లేదంటే ఏంటి మా పరిస్థితి అని ఎలా భావోద్వేగానికి గురయ్యారు మీరు?
అంటే మాకు తెలిసినదే కదా, మామూలుగా వరద ఎక్కువ అవుతున్నది. ఆ కొద్దిసేపు వరద ఎక్కువ కొంచెం మాకు భయమే అనిపించింది అనమాట. వరద చుట్టుముడుతున్నప్పుడు అంతకుముందు పోయిన సంవత్సరం బాగా వచ్చేసింది అనమాట వరద, మొత్తం లంక అంతా వచ్చేసింది. ఇప్పుడు కూడా అలాగే వస్తుందని మేము కొంచెం భయపడ్డాము చాలాసేపు. ఇక 1 గంట 2 గంటలు అయిన తర్వాత సమాచారం ఇచ్చింది. సమాచారం ఇచ్చాక మొత్తం అంత అధికారులు మేము వస్తున్నాం, 1 గంటలో బయటకు వస్తాం అని చెప్పాక కొంచెం మేము కూడా నిలకడగానే ఉన్నాం. ఎలాంటి ధైర్యాన్ని మీకు ఇచ్చారు అధికారులు కానీ, పోలీసులు కానీ, తహసీల్దార్ కానీ? మీకు ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చారు? మీకు ఇక్కడ మీ కుటుంబ సభ్యులతో కూడా వాళ్ళు ఏమైనా మాట్లాడారా? మాట్లాడారు. అంటే పైన అధికారులు కూడా ఎంఆర్ఓ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, పైన ఎస్సీ గారి దగ్గర నుంచి మాకు కాల్ చేశారు. పైన నుంచి మన మంత్రి గారు వాళ్ళందరూ మొత్తం అంతా ఇలా పంపించారు, మీకు ఏ ఇబ్బంది లేదు, మీకు 1 గంటలో అక్కడ మిమ్మల్ని బయటకు సేఫ్ తీసుకొస్తామని చెప్పారు. చెప్పాక మేము కూడా మాకు అందరూ అక్కడ వచ్చా కూడా అందరూ కాల్ చేసి మీరు ఏం భయపడకుండా వస్తున్నారు, నీళ్ళ దగ్గర ఉండకుండా మా పైన హైట్ ఉన్నదంటే ఎత్తుకున్న పల్లెల్లోకి వెళ్ళిపోయి నిలబడమని చెప్పారు. మేము వెళ్ళి అక్కడికి వెళ్ళామండి. తొందరగానే మమ్మల్ని బయట తీసుకొచ్చారండి. మీరు ఒకళ్ళు మీలో మీరు ధైర్యాన్ని చెప్పుకున్నారా ఆ సమయంలో? చెప్పుకున్నా, ఏం పర్లేదు, మనకి ఇబ్బంది ఏమి ఉండదు, అందరూ వచ్చారు, మళ్ళీ వెళ్తాం 1 గంటలోనే, బాధపడపాకండి, భయపడపాకండి అని మేము ఒకరికొకరు చెప్పుకొని చెప్పేసుకున్నాం. మీ కుటుంబ సభ్యులతో ఫోన్లో ఆ టైంలో ఏమైనా మాట్లాడారు? వాళ్ళు మీతో ఏమైనా కాంటాక్ట్ అవటం కానీ జరిగిందా? కుటుంబ సభ్యులతో మా మదర్తో కూడా మాట్లాడాను. మా మదర్ కూడా భయపడమాకు ఇలా అని చెప్పారు. మేము కూడా సేఫ్గా వస్తామని ఇంట్లో వాళ్ళు కూడా చెప్పేసాము అన్నమాట. కానీ ఏదేమైనా కూడా ఆ సమయంలో కుటుంబ సభ్యులకి ఎంతమంది ధైర్యం చెప్పినా ఆ భయం అనేది అయితే ఉంటుంది, అంతే కదా. మొన్న కూడా రీసెంట్గా ఎవరో 2 పిల్లలు ఇలా అయిందంట కదా, మరి వాళ్ళు అసలు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మా పిల్లలు తిరిగి వస్తారు, మా పిల్లలు చక్కగా వస్తారు, భయం అనేది ఉంటుంది కదా, వాళ్ళు ఎలా దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నారు అసలు? అంటే వాళ్ళకి భయం అనేది ఉన్నది, భయపడ్డారులే. కానీ ఇక్కడ ఉన్న లోకల్ మా వాళ్ళు వాళ్ళందరూ మొత్తం అంతా వచ్చారు కదా, వాళ్ళు కూడా ధైర్యం చెప్పారు. వాళ్ళు కూడా కొంచెం రిలీఫ్ అయ్యారు. మీకు అధికారుల నుంచి వచ్చిన సహాయం అంటే వాళ్ళు తొందరగా స్పందించారు, మీరు ఏం చెప్తారు దీని మీద? ప్రభుత్వాన్ని గురించి మీరు ఏం చెప్తారు అసలు మీకు అందించిన ఈ సహాయానికి? మేము కాల్ చేసిన తొందరగా ఎంత తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అండి అసలు మాకు. అంటే ఎంత తొందరగా రెస్పాన్స్ అయింది గవర్నమెంట్ అనేది. ఇట్లా మదర్ నియోజకవర్గం కాబట్టి మేము అనుకున్నాం, మా బట్టి గారు ఉన్నారు, అంత తొందరగా అవుతుంది అనుకున్నాం, అలాగే జరిగింది. పైనుంచి అధికారులు కూడా తొందరగా అంటే ఎంఆర్ఓ గారు కూడా, ఎస్ఐ గారు కూడా 1/2 అవర్లో వచ్చారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాతకి వరద ఏమన్నా పెరిగిందా? మళ్ళీ మేము ఉన్నంతసేపు అదే వరద అండి, ఇంకా పెరగలేదు, తగ్గలేదు, అదే వరద ఉన్నది మేము ఉన్నంతసేపు. థ్యాంక్ యూ. చిన్నమండవ గ్రామంలో చిక్కున్న వారైతే చూశారు కదా, వాళ్ళు ఎంత భావోద్వేగానికి గురి అవుతున్నారు. నిజంగా అసలు మేము ఆ పరిస్థితుల్లో మా ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని మరి సహాయం కోసం ఎదురు చూస్తాం. కానీ అధికారులు కానీ, ముఖ్యంగా భట్టి విక్రమార్క గారు కానీ ఎంత సకాలంలో స్పందించి మాకు నిజంగా సమయానికి ఆ బోట్ అనేది పంపించి దేవుళ్లాగా వచ్చి మా ప్రాణాలను అయితే కాపాడ్డారు. మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని అయితే వాళ్ళు చెప్తున్నారు.